వెల్కమ్ టు ఆదాన్ ఆధ్యాత్మిక. నేను మీ హరిత. అన్నం తింటున్నారా? ఎక్కడ తింటున్నారు? ఎప్పుడు తింటున్నారు? ఎలా తింటున్నారు? ఇంట్లో తింటున్నారా? బయట తింటున్నారా? మారుతున్న అలవాట్లు, బిజీ బతుకుల సమరంలో మన హిందూ ధర్మం కొన్ని ఆహార నియమాలు పాటించమని చెప్పింది. ఇందులో మనం ఎక్కడున్నామో చెక్ చేసుకుందాం రండి. హిందూ ధర్మంలో ఆహారం తినేటప్పుడు కాదు, వండేటప్పుడు కూడా కొన్ని నియమాలు పాటించమని చెప్పింది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీకృష్ణుడు భోజనాన్ని 3 రకాలుగా వర్గీకరించాడు. సాత్విక ఆహారం అంటే చాలా పవిత్రమైన ఆహారం, ఫ్రెష్గా తయారు చేయబడిన ఆహారం అంటే పోషకాహారాలు కలిగి ఉన్నది, అలాగే పళ్ళు, పాలు, ఆకుకూరలు ఇలాంటి ఆహారాన్ని సాత్విక ఆహారంగా చెప్పబడింది. ఇది తినేటప్పుడు కూడా ఎలా తినాలి? ప్రేమగా, ప్రశాంతంగా తినాలంట. సో తినేటప్పుడు కూడా కొన్ని నియమాలు పెట్టింది. మనం మానసిక స్థితిని కూడా మనం అడాప్ట్ చేసుకునే విధంగా మన మానసిక స్థితి ఉండాలంట. అంటే ప్లెజెంట్గా కూర్చొని తినాలి, ఏదో హడావిడిగా తినేసి వెళ్ళిపోవడం కాదు. ప్లెజెంట్గా కూర్చొని ఆ ఫుడ్ యొక్క ప్లెజర్ని ఎంజాయ్ చేస్తూ తినాలంట. సో అప్పుడు అలా తిన్న ఆహారాన్ని వండేటప్పుడు ప్రశాంతంగా, ప్రేమపూర్వకంగా వండి ఉండాలి ఆ ఆహారం. అలాగే తినేటప్పుడు కూడా, వడ్డించేటప్పుడు కూడా దాన్ని ప్రేమతో వడ్డించాలి. అంటే ఇలా విసుక్కున్నట్టు కాకుండా, విసురుతున్నట్టు వడ్డించకుండా ప్రేమపూర్వకంగా వడ్డించాలి. అది వండేటప్పుడు కూడా ఆ వంట చేసే వ్యక్తి యొక్క ప్రభావం ఆ ఫుడ్ మీద ఖచ్చితంగా ఉంటుందంట. సో ఆ వండే యొక్క వ్యక్తి ప్రశాంతమైన ఆలోచనలతో, ప్రశాంతంగా, అది ప్రేమపూర్వకంగా వండే విధంగా ఉండి, సో వాళ్ళు కూడా నీట్గా దాన్ని ప్రజెంట్ చేయగలగాలంట. సో అలా చేసిన ఆహారం పవిత్రమైనదిగా భావిస్తారు. దీన్ని సాత్విక ఆహారంగా చెప్పబడింది మన హిందూ ధర్మంలో. రాజసిక ఆహారం అంటే మసాలాలు, కారాలు, ఉప్పులు, కారాలు, తొందరగా కోపాన్ని కలిగించే ఆహారం అనమాట. దీన్ని రాజసిక ఆహారం అంటారు. ఇది తినడం వల్ల మనలో జనరల్గానే బీపీలు, షుగర్లు పెరుగుతాయి, అది మనకు తెలుసు. అయితే ఇలాంటివి తినడం వల్ల కూడా మన మీద ఎమోషన్స్ ఎక్కువ ప్రభావం చూపిస్తాయంట. అంటే యాంగ్జైటీ పెరిగిపోవడం, మానసిక ఆందోళన, కొంతమంది చూసారా టెన్షన్గా కనిపిస్తూ ఉంటారు, అలాంటివన్నీ పెరగడం. సో ఇవన్నీ కూడా ఈ రాజసిక ఆహారం కిందకే వస్తాయి. ఇదంతా కూడా భగవద్గీతలో అప్పుడే శ్రీకృష్ణ పరమాత్మకు చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ మనం తినే ఆహారం హడావిడిగా తినడం, నుంచొని తినడం. కొంతమంది చూసారా బయట తింటుంటారు బళ్ళ దగ్గర. సో అదేమో వేడిగా కాలిపోతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రైడ్ రైస్, నూడిల్స్ ఆర్డర్ చేసాం అనుకోండి, అది ఎలా ఉంటుంది? మసాలాలతో నిండిపోయిన ఆహారం అయి ఉండి హడావిడిగా మనం తింటూ ఉంటాం రోడ్డు మీద నుంచొని. సో దీన్ని రాజసిక ఆహారంగా చెప్పొచ్చు. ఆ హడావిడిగా తినే దాంట్లో మనం ఏమి దాన్ని ఎంజాయ్ చేస్తాం? అసలు తింటున్నట్టు కూడా ఏదో ఆకలి తీరడానికి తిన్నట్టే, కానీ అది మనస్ఫూర్తిగా మనం ఎంజాయ్ చేస్తూ తినమన్నమాట. సో హడావిడిగా ఎప్పుడు ఫుడ్ తినకూడదు. సో ఇలా హడావిడిగా తిన్న ఫుడ్, ఈ మసాలాలు చేసిన ఫుడ్, ఆ నూడిల్స్ బండి అక్కడ ఉన్న పరిస్థితులు ఎంత నీట్గా ఉంటాయో మనందరికీ తెలుసు. అయితే అక్కడ హైజీనిక్గా కూడా ఉండదు. ఆ వండే వ్యక్తి యొక్క ప్రభావం కూడా మన మీద ఉంటుంది అని అంటే, ఆ వండే వ్యక్తి ఏ ఆలోచనలతో ఉంటాడు అక్కడ? చిరాకుగా హీట్ వచ్చేస్తుందనో, లేకపోతే అక్కడ నిలబడి చెమటలు పట్టేసి ఆందోళనకరంగా, ఒక రకంగా ఇంకా ఎప్పుడు అమ్ముతాం ఇవన్నీ అన్నట్టు, ఇది ఎప్పుడు సేల్ అవుతుందా, ఎప్పుడు ఇంటికి పోతాం అన్న ఆలోచనతో వండుతూ ఉంటాడు అక్కడ. సో ఆ వ్యక్తి యొక్క ప్రభావం కూడా మన మీద పడుతుందంట మరి. సో ఫుడ్ మన హిందూ ధర్మం చెప్పడం అయితే, ఈ ఫుడ్ వండే వాళ్ళ యొక్క ఎమోషన్స్ మన మీద ప్రభావం చూపిస్తాయని మనకి ఎంతవరకు తెలుసు. షార్ట్ టర్మ్లో మనకి అప్పుడు రుచిగానే ఉండొచ్చు, కానీ లాంగ్ టర్మ్లో అది మనకి ఏమాత్రం మన శరీరానికి కానీ మనసుకి మాత్రం శక్తిని ఇవ్వదంట. సో తామసిక ఆహారం. నెక్స్ట్ తామసిక ఆహారం. ఇది ఎలాంటిదంటే పాతది, మాసినది, నిల్వ ఉన్న ఆహారం అనమాట. నిల్వ ఉన్న ఆహారం ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటూ ఉంటాం. అహింస అంటే నాన్ వెజ్ ఎలాంటి ప్రిన్సిపల్స్ పాటించింది. మనం ఇంకా ఇప్పుడున్న దరిద్రం ఏంటంటే, ఆ నాన్ వెజ్ని కూడా మనం ఫ్రిడ్జ్లో దాచుకొని వారాలు అయిపోయింది, నెలలు అయిపోయింది, పచ్చళ్ళు పట్టుకొని మరీ తింటున్నాం. ఆ పచ్చళ్ళు పట్టుకొని తింటున్నాం, ఫ్రోజన్ ఫుడ్ అని నిల్వ ఉన్న ఆహార పదార్థాలు తింటున్నాం. మరి అలాగే కొన్నిసార్లు అయితే బయట అమ్మేవి నిల్వ ఉన్న ఆహారాలు, ఏదైతే తినకూడదో అవన్నీ కూడా మనం తినేస్తున్నాం. సో దీనివల్ల అలసట, అజ్ఞానం, అనారోగ్యం పెరుగుతుందంట. అలసట, అజ్ఞానం, అనారోగ్యం, బద్ధకం, ఇంట్రెస్ట్ లేకపోవడం చేసే పని మీద.
సో ఇలాంటి ఫుడ్ తినడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. కానీ మరి మనం తినే ఫుడ్ వల్ల అసలు ఎంత ఉపయోగం ఉందని మీరు అనుకుంటున్నారు? అయితే మనం తినే ఫుడ్ ఓన్లీ టేస్ట్ని మాత్రమే కాకుండా హైజీనిక్గా ఉండాలి. వంట చేసే మనిషి కూల్గా, ప్రశాంతంగా, ప్రేమపూర్వకంగా ఇది వాళ్ళు తినాలి అని చెప్పి. అందుకే అంటారు ఇంటి ఫుడ్డే ఎప్పుడు తినాలి అని చెప్పి. ఇంట్లో వండిన వాళ్ళ ప్రభావం మన మీద ఉన్నా కూడా పెద్దగా ఏమనిపించదు, ఎందుకంటే వాళ్ళు మన మీద ప్రేమతోనే ఉంటారు కాబట్టి. ఆ ఆలోచనలు కూడా పవిత్రంగా ఉండాలి. మనకు వడ్డించేటప్పుడు కూడా ప్రేమగా అమ్మ చేతి వంటలాగా వడ్డించాలి. హిందూ సాంప్రదాయంలో భోజనం సిద్ధం చేసే సమయంలో కూడా కొన్ని నియమాలు పాటించాలన్నమాట. అవేంటో ఇప్పుడు చూద్దాం. ప్రార్థన చేసి వంట చేయాలి. భోజనం పవిత్రత పెరుగుతుంది. భోజనం యొక్క శక్తి పెరగాలంటే వంట చేసే ముందు దేవుని తలుచుకొని మొదలు పెట్టాలి. శరీరం పరిశుభ్రంగా ఉండి ప్రారంభించాలి. కొంతమంది ముందు రోజు వేసుకున్న అదే నైటీతో వంటగదిలోకి వచ్చేసి హడావిడిగా లంచ్ బాక్సులు ప్రిపేర్ చేసేస్తుంటారు. సో అలా చేయకూడదు. పొద్దున్నే లేచి స్నానం చేసి మనం ఫుడ్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి, వంటగదిలోకి వెళ్ళాలి. శుభ్రతతో వంటగదిలో ఉండాలి. పాజిటివ్ ఎనర్జీ, హైజీనిక్గా పాజిటివ్గా ఫుడ్ని ప్రిపేర్ చేయడం అనేది చేయాలన్నమాట. ధ్యానం, మంచి ఆలోచనలతో వంట చేయడం అనేది చాలా ముఖ్యం అని చెప్పి మన హిందూ ధర్మంలో చెప్తున్నారు. శక్తివంతమైన ఆరోగ్యకరమైన భోజనం అవుతుందంట. సో మనం ఇవన్నీ కూడా పాటిస్తూ చేస్తే, సో వడ్డించే వాళ్ళు కూడా ఎప్పుడు చిరాగ్గా అరుచుకుంటూ ఇదేం కర్మరా బాబు అన్నట్టు కాకుండా మంచిగా ప్రేమగా మనం వాళ్ళకి వడ్డిస్తూ ఉండాలి. అవతల వాళ్ళు తినాలన్న భావంతో మనం వడ్డించాలి. ముందు అన్నం పరబ్రహ్మ స్వరూపం అని హిందూ సంప్రదాయం చెప్తుంది. దీన్ని ప్రేమతో నిష్కల్మషంగా సిద్ధం చేయడం అత్యంత ముఖ్యం. అంటే మన హిందూ ధర్మం ఏం చెప్తుంది? భోజనం తినేటప్పుడు మాత్రమే కాదు, వండేటప్పుడు వడ్డించేటప్పుడు కూడా నియమాలు పాటించాలి. భోజనం శుభ్రంగా ఉండాలి, పోషకాహార విలువలు కలిగి ఉండాలి, వంట చేసే వ్యక్తి పాజిటివ్ ఆలోచనలతో ఉండి చేయాలి, వడ్డించే వ్యక్తి ప్రేమగా వడ్డించాలి. యథా అన్నం తదా మనః. సో ఎలాంటి ఆహారం తింటామో మన మనసు కూడా అలాగే మారుతుందట. సో మరి మనం తినే ఆహారం ఎంత పవిత్రమైందో, ఎంత శక్తివంతమైందో ఆ ఫుడ్ తిని మనం నిజంగా శక్తివంతం అవుతున్నామా, అనారోగ్యానికి గురవుతున్నామా, ఫ్రస్ట్రేషన్కి గురవుతున్నామా? సో మరి ఈ లిస్ట్లో మనం ఎక్కడున్నామో కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ.